హలో ఎవ్రీవన్, ఈరోజు డే వచ్చేసి 26 ఏప్రిల్. 2 ట్రేడ్స్ యొక్క రిజల్ట్ చూద్దాం. లెట్స్ స్టార్ట్ వర్క్ ఆన్ ట్రేడింగ్. ప్లీజ్ లైక్ చేయండి. ఫస్ట్ ట్రేడ్ రీజన్ వచ్చేసి 2:20 PM క్యాండిల్ బ్రేక్అవుట్ స్ట్రాటజీ. అనలైజ్ ద్వారా మార్కెట్ డౌన్వర్డ్ డైరెక్షన్ వెళ్తుందని తెలిసి 1:1.5 రిస్క్ రివార్డ్ రేషియో మెయిన్ చార్ట్లో పెట్టుకున్నాను. ప్రీమియం చార్ట్ వచ్చి 48,100 PEని బై చేశాను. 1:1.5 రిస్క్ రివార్డ్ రేషియో పెట్టుకుని చూద్దాం టార్గెట్ హిట్ అవుతా లేదా. సెకండ్ ట్రేడ్ వచ్చేసి 3 PM క్యాండిల్ బ్రేక్అవుట్ స్ట్రాటజీ. లోని బ్రేక్ చేసిందని డౌన్వర్డ్ వెళ్తున్నాను. 1:1.5 రిస్క్ రివార్డ్ రేషియో పెట్టుకున్నాను. నిఫ్టీలో 22,450 PEని బై చేశాను. ఇది కూడా 1:1.5 పెట్టుకున్నాను. చూద్దాం టార్గెట్ హిట్ అవుతా లేదా. ఇలా ట్రేడ్ చేస్తూ మంత్లో ప్రాఫిట్స్ గెయిన్ చేసుకునే ఇంట్రెస్ట్ మీకుంటే మనం మండే టు ఫ్రైడే ఈవినింగ్ 8 to 9 లైవ్ సెషన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నామండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఉంది, ఒకసారి టెక్స్ట్ చేయండి. మా టీం వాళ్ళు మీ కాలేజ్ క్లాస్లో ఏమేమి నేర్పిస్తారు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఒక ఇంట్రెస్ట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ 355 పే చేసుకొని సీట్ అనేది ఎన్రోల్మెంట్ చేసుకోండి. మనం లైవ్ సెషన్లో కలుద్దాం. ఇక 2:20 PM బ్రేక్అవుట్ క్యాండిల్ స్ట్రాటజీ ఉంది కదా, అది ఏమవుతుందంటే మనం ఎక్కువసేపు వెయిట్ చేద్దాం. డిలే అవుతే ఏమవుతుంది, ప్రీమియం డీకే వల్ల లాస్ అనేది వస్తుంది. అందుకని బ్రేక్ వల్ల ఎగ్జిట్ అనేది అయిపోయాను. 3 PM క్యాండిల్ బ్రేక్అవుట్ స్ట్రాటజీ మెయిన్ చార్ట్లో టార్గెట్ హిట్ అయిందని 50% టార్గెట్లోనే ప్రీమియం చార్ట్లో ఎగ్జిట్ అనేది అయిపోయాను. ఓకే, థ్యాంక్ యూ.